కృష్ణయ్య ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా దూరు మానవుల గ్రామం. మా ఎన్జిఓ వచ్చేసి శ్రీ వినాయక ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ. ఈ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా చేసే సేవలు వచ్చేసి మనము 2018లో ఈ ఎన్జిఓను స్థాపించడం జరిగింది. మెయిన్ కారణం వచ్చేసి ఆహారం. మెయిన్ రీజన్ వచ్చి ఈ ఎన్జిఓలో మనము చేపట్టిన కారణం వచ్చేసి ఆహారం. ఆకలితో ఇబ్బంది పడే ఎవరినే కానీ వాళ్ళకి ఆహారాన్ని అందించి ఆకలి తీర్చడమే లక్ష్యం. మా లక్ష్యము ప్రార్థించే పిల్లల సహాయం చేసే భిన్న అనే కాన్సెప్ట్తో చేయడం జరిగింది. అలా ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ నిరంతరం వస్తున్నాము. ఈ ఆహారాన్ని భోజనాలు అనే కార్యక్రమం ఎందుకు చేపట్టామంటే, చాలా కార్యక్రమాలు మేము ఫ్రీ ఫుడ్ కలెక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే మేము డబ్బులు పెట్టి వండి చేయం కానీ ఫ్రీ ఫుడ్ కలెక్ట్ చేస్తుంటాము. ఎలా చేస్తున్నామంటే, మనం ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తుంటాము. పెళ్లి రోజులు, పుట్టినరోజులు, పెళ్లిళ్ళు, శుభకార్యాలు, అంటే పెద్దవాళ్ళకు సంబంధించి ఎన్నో రకాల భోజనాలు మన ఇళ్లలో కార్యక్రమాలు పెళ్లి పండుగలు చేస్తుంటాము. అక్కడ చాలా భోజనాలు దిగుతుంటాయి. అక్కడ ఎటువంటి భోజనాలు పడతారో తెలుసు కదా. అంటే మనకు హోటల్లో దొరికిన ఫుడ్ కానీ మనకు పెళ్లి మండపంలో భోజనాలు దొరుకుతాయి. అంటే దగ్గర ఒక 10 నుంచి 15 రకాల భోజనాలు దొరుకుతాయి. కానీ అక్కడ చాలా మంది ఎవరు ఆ ఫుడ్ తినడం లేదు. ఎందుకంటే ఇప్పుడున్న జీవన ప్రకారము మనిషికి ఎన్నో రోగాలు చుట్టుముట్టాయి. ఎవరు తినడం లేదు. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు ఎవరు తినడం లేదు. ఒక స్వీట్ తినే మిగతా పారేస్తున్నారు. కానీ మేమేం చేశామంటే, చాలా మంది ఆకలితో పడి ఇబ్బంది వాళ్ళ బాధలు చూసి మనం ఎందుకు ఈ భోజనాలు సేకరించి, దుబారా భోజనాలు సేకరించి వాళ్ళకి అందించి ఆకలి తీర్చద్దు అనే కాన్సెప్ట్తో మనము కొన్ని రకాల పబ్లిసిటీ ఇచ్చి, కొన్ని రకాల మా టీం ద్వారా పల్లె మండపాల దగ్గరికి వెళ్ళి ఆ విషయం చెప్పి ఆ భోజనాలు సేకరించడం జరిగింది. మనం ఫస్ట్ మేము కొన్ని పెళ్లి దగ్గర మిగిలిన భోజనాలు సేకరించి ఒక భారీ ఆటో ద్వారా మేము పేదవాళ్ళకంటే స్లమ్ ఏరియాలు, చాలా స్లమ్ ఏరియాలో మీరు గమనించడం లేదో, ఒక కుటుంబంలో 5-6 మంది వాళ్ళ పిల్లలు ఉంటారు. ఆ భర్త వచ్చేసి ఈ మద్యానికి బాలిసే ఎక్కడెక్కడ ఉంటాడు. ఆ పిల్లలు పస్తుతో ఉండి ఆ తల్లి ఒక 2 పని చేసి భోజనాలు పెట్టలేదు, ఆకలిగా అనిపిస్తారు. అటువంటి వాళ్ళందరికీ మనమే ఆ భోజనాలు తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర తీసుకెళ్ళి వాళ్ళని పిలిచి భోజనాలు అందిస్తూ వస్తున్నాము. ఇలా అందించడం కారణంతో కొద్దిగా 2 years తర్వాత ఒక మహాదాత అంటే ఒక లేడీ చూసి ఆమె స్పందించి పిలిచి, మీరు ఈ ఆటో ద్వారా ఎంతో మీరు ఈ భోజనాలు బలం పెడుతున్నారు, మీకు ఏదైనా వెహికల్ ఉంటే మీరు ఈ భోజనాలుగా అందివచ్చు కదా అని వాళ్ళ భర్త ద్వారా చెప్పి మనకు దాదాపు 10 లక్షల రూపాయలు విలువైన వాహనం మనకు అందించడం జరిగింది. చూశారు కదా. అంటే మనం చేసే మంచి పని, గొప్ప పని ఎత్తికినా భగవంతుడు మన వెనక నడిపించడానికి కారణం అదే. అంటే వాళ్ళ భార్యాభర్తలు వచ్చేసి దానికి సంబంధించిన మా దగ్గర వచ్చేసి దాదాపు 1000 మందికి సరిపోయే ఆటోలు ఇప్పించారు. అంటే 1000 పెళ్లిలో 1000 మిగిలినా కానీ అవన్నీ సేకరించుకొని తీసుకెళ్ళి, అంటే పేదవాళ్ళకే కాదు, పేదవాళ్ళు, ఆసుపత్రి దగ్గర ఉన్న వాళ్ళకు, ఆశ్రమాలకు, అందరికీ మనము ఆ భోజనాలు అందిస్తూ దాదాపు ఇప్పటికి దగ్గర లక్షల మందికి మనము భోజనాలు అందించి కడుపు నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అంటే ప్రతిరోజు, ఈ రోజునే కాదు, ప్రతిరోజు మా టీం ద్వారా ఏదో ఒక ప్రాంతంలో మాకు భోజనాలు ఫోన్ రావడము, వెనకడ మేము వెళ్ళడము, ఆ భోజనాలు సేకరించడము. అవసరం చాట కొన్ని ఎక్కువ ఫుడ్ వచ్చినా కొన్ని ఏరియాలు ఉంటాయి, మాకు తక్కువ వచ్చే ఈ బస్టాల్లో ఉన్న యాచకులకు అందిస్తూ నిరంతరము ప్రతిరోజు మా ప్రయాణము సాగిస్తూ ఉన్నాము. అంటే ఈ ఆహారం అనేది చాలా విలువైంది. ఎందుకంటే చాలా మంది ముఖ్యమైనది, మనము ఆకలే ముఖ్యమైనది. ఆకలి లేకుండా ఈ ప్రపంచం ఆగిపోతుంది. ప్రతి ప్రాణికి ముఖ్యమైనది అదే. కానీ మనం ఏం చేస్తున్నామంటే, చాలా ఇళ్ళలో కానీ మహిళలు భోజనాలు పారేస్తుంటారు. మనకు దగ్గరలో కూడా పేదవాళ్ళ కానీ, లేకుంటే మీకు వీలైనంత వరకు ఆ మిగిలిన ఫుడ్లో ఒక ఇష్టాలు తీసుకొని ఒక చెట్టు కింద కానీ ఒక ఏదైనా నిర్శాల ప్రదేశంలో పెడితే కనీసం ఏదో ఒక ప్రాణి ఆ ఆహారం తింటారు. మీరు చాలా గమనించాలి. మీరు చాలా మంది లేడీస్ గా దాంట్లో నీళ్ళలో పారేస్తున్నారు, ఫుడ్ మిగిలేదు కదా. అంటే ఒక టైం లేక పారేస్తున్నాము. ఆ ఫుడ్ మిగిలిన ఒక చెట్టు కింద కానీ ఎక్కడన్నా నిర్శాల ప్రదేశం పెట్టినా అట్లీస్ట్ కనీసము ఒక చీమేలు తింటుంది ఆహారం, దుబారా కాకుండా. కాకులు తింటాయి, పిట్టలు తింటాయి. అంటే ఎన్నో రకాల ప్రాణులు ఆ దుబారా భోజనాలని మనము వ్యర్థం కాకుండా ఉపయోగపడడానికి ప్రయత్నించాలి. కాన్సెప్ట్తో మనము నిరంతరము ఆ కార్యక్రమం నిర్విరామంగా చేస్తూ ఉన్నాము. దాంతో పాటు వచ్చేసి మేము మెడికల్ క్యాంపులు నిర్వహించాము, బ్లడ్ క్యాంపులు నిర్వహిస్తున్నాము. పేద కుటుంబాలకు, భర్త చనిపోయి ఇబ్బంది పేద కుటుంబాలకు అనేక రకాల నిత్యావసర వస్తువులు దగ్గర కొన్ని వేల మంది కుటుంబాలకు ఈ 7 ఏళ్ల కాలంలో చాలా మందికి అందించాము. ఫుడ్ మిషన్ అందించాము. దగ్గర 137 మంది మహిళలకు ఫుడ్
మిషన్లు అన్ని సరిపోయే కాదు, దానికి సరిపోయే దానికి సరిపోయే మెటీరియల్స్ అన్ని ఏదో మిషన్ ఇచ్చినాడు, దానికి మెటీరియల్స్ అన్ని మేమే అందించి వాళ్ళకు జీవనోపాధికి ఇబ్బంది లేకుండా మన శ్రీ వినాయక కాలేజ్ ద్వారా మనకు ఇబ్బంది లేకుండా అందిస్తూ వస్తున్నాం. సో ఎండల కాలంలో వచ్చేసి చాలా ముఖ ప్రాణాలకు నీళ్లు దొరకవు, మనకే దొరకవు. కానీ అడవి ప్రాంతం వెళ్ళి కొన్ని రోడ్లు వేసుకొని తొట్టులు ఏర్పాటు చేసి వాటికి నీళ్లు అందిస్తూ, ఆ తొలుత నీళ్లు అందిస్తూ వాళ్ళ ఆహారం అందిస్తూ మూగ ప్రాణులకు కానీ ఈ సృష్టిలో బతికే హక్కు ఉంది అని నిరూపించడానికి వాటి సేవ కానీ వాటికి కానీ ఆకలి కల్పిస్తూ దప్పి కల్పిస్తూ వస్తున్నాం. అంటే ఇలా అనేక రకాల కార్యక్రమాలు, అంటే ఒక కార్యక్రమం చెప్పడంతో మిగతాటన్నీ దానికి రౌండప్ అయ్యి అన్ని రకాల కార్యక్రమాలు సామాజిక సంబంధించి ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. తల్లిదండ్రులు ఏర్పాటు చేస్తున్నాము, సమ్మర్లో మజ్జిగ డొనేట్ చేస్తున్నాము. 10th క్లాస్ పిల్లలకి ఎగ్జామ్ జరుగుతుంటే వాళ్ళ పల్లె నుంచి వచ్చి స్కూల్కి వెయ్యి ప్రాంతాల్లో పోయి ఎగ్జామ్ రాస్తుంటారు. వాళ్ళకు చల్లటి మజ్జిగ నీళ్ళు అందించాలి కాన్సెప్ట్తో చల్లటి మజ్జిగ నీళ్ళు కంటిన్యూస్ గా స్కూల్ దాకా ఆ ఎగ్జామ్ దగ్గర స్కూల్ దగ్గర పెట్టి అందిస్తూ గత 5 నెలల నుంచి అందిస్తాం. ఇలా ఎన్నో రకాల కార్యక్రమం చేస్తూ ఈ రోజు మనము శ్రీ వినాయక పోలీసు ఎన్నో రకాలుగా ఈరోజు చేస్తున్నాము. కడప జిల్లాలో శ్రీ వినాయక పోలీస్ అనేది ట్రెండింగ్ లో మంది మరి రోజు కాబట్టి మన కంటిన్యూస్ దానికి ప్రజల్లో దాంట్లో ఉంటుంది. దీనికంతా కారణము దాతలు నిజం. ఎందుకంటే ఇప్పుడు మనకు ఎన్జిఓస్ అంటే స్వచ్ఛత చాలా మందికి నెగిటివ్ అభిప్రాయం ఉంది, చెడు ఉంది. ఏమంటాడు, ఒక వ్యక్తి భోజనం పెట్టాడు, వాడు లెక్క కొట్టేస్తాడు, మచ్చులు వస్తుంది వాడికి లెక్క వాడికే ఉంటాడు. ఒక మహిళకి సాయం, ఒక మహిళ కుటుంబ మిషన్ ఇచ్చే వాడు 50 లెక్క తీసుకోవడం, 10,000 మిషన్ ఇస్తారంటే ప్రజల్లో చాలా చెడు అభిప్రాయం ఉంది. ఎన్జిఓ అంటే చెడు అభిప్రాయం ఉంది. అన్నం పెట్టే చెడు చూస్తారు, నీళ్లు పట్టే చెడు చూస్తారు, ఒక మూగ ప్రాణి కాపాడే చెడు చూస్తారు, ఒక సాయం చేసే చెడు చూస్తారు. కాబట్టి 99% చెడు ఉంది, యాన్న 1% మాత్రమే మనం సపోర్ట్ చేస్తున్నారు. చూడు ఈరోజు ఇటువంటి వ్యక్తులు మనకు సపోర్ట్ చేసి చూడి మనం ఎక్కడికి ఇక్కడ అందరూ గొప్ప వాళ్ళే, ఏదో ఒక రకాన్ని ఇన్స్పైర్ చేసుకోవాలి. ఈరోజు హోలీ ప్రిన్స్ ఫౌండేషన్, కేపీ మాతృదేవ ఫౌండేషన్ అంటే ఇవన్నీ వాళ్ళు మనము ఒకటి మీరు రోడ్డు మన కాపర్ ఎక్కువ వస్తే వాళ్ళు ఏదో సేవలు చూస్తే నిజంగా ఆశ్చర్యపేసేది. సో ప్రతి ఒక్కటి వాళ్ళు చేస్తున్నారు, రెగ్యులర్ చేస్తున్నారు, మెడికల్ చేస్తున్నారు, పేదవాళ్ళు సాయం చేస్తున్నారు, ఫుడ్ చేస్తున్నారు, అన్ని చేస్తూ కానీ మనలాంటి వాళ్ళని కానీ అంటే మనలాగా చేసిన వాళ్ళు కానీ సన్మానిస్తే వీళ్ళు ఇంకా ముందు సమాజానికి ఉపయోగపడతారు అనే కాకపోతే ఈరోజు మనందరినీ ఒకసారి చేర్చి దాదాపు 2 నెలల నుంచి వాళ్ళు 1000 ప్రసాదాలకు వచ్చి ఎక్కడెక్కడ చూడండి వాళ్ళ దగ్గర కడపంటే దాదాపు 400 కిలోమీటర్లు. ఆ సోదరుడు ఇక్కడ గోవాలని అటు చెప్తాను, గోవా నుంచి వచ్చాను వాడి కోసం అని. చూసారా ఒక ప్రేమ చూసారా, ఏదో సరే మనము మన గుర్తింపు ఎవరు ఇస్తున్నారు అందుకోవాలని ఆలోచనతో ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ అవార్డ్స్ చేస్తున్నారంటే వాళ్ళని మేము మా ఎన్జిఓస్ అందరి తరఫున ఈ సంస్థలందరికీ మేము ధన్యవాదాలు చెప్తున్నాము. కాబట్టి ఎవరు ఏమన్నా పట్టుకోవాలండి, లక్ష్యం కోసం పయనించండి. మనం చేసే పనిని మనం నిజాయితీ చేసుకుంటూ పోదంటే భగవంతుడు వాడు సపోర్ట్ చేస్తాడు, దాతలు ఎవరో ఒకరు మన వెనక నడిపిస్తారు. దాని నిదర్శనం మేమే. మాకైతే మీది పన్ను అవమానాలు ఎన్ని అయితే ఒక ఫేస్బుక్ లో ఒక వీడియో పెట్టినంటే దాని దగ్గర 100 కామెంట్లు వస్తుంటాయి. ఇప్పుడు ఒకరు కామెంట్ చేసినానికి భయపడతాడు, అంటే ఆ విధంగా మేము నిర్మూలిస్తూ వచ్చామండి ఈరోజు. కాబట్టి ఎవరికి భయపడకుండా పబ్లిసిటీ చేసుకోండి. మీరు ఒక అన్నం పెట్టా కానీ ఒక ప్యాకెట్ అన్నం ఇచ్చే దాన్ని ఫేస్బుక్ లో పెట్టండి. వాళ్ళు ఎందుకు పెట్టే తప్పేముంది, మీరు పెట్టడం వల్ల ఇంకో 10 మంది చేస్తారు. చాలా మంది పనికిరాని బేకార్ రాకుండా మాత్రం అంటారు పబ్లిసిటీ చేస్తారు, వీడు పెట్టే చెప్పాలని. ఈ రోజు ఒక గవర్నమెంట్ వాళ్ళ డబ్బులు ఇవ్వకునే కానీ ఒక పింఛన్ నుంచి 14 పేపర్లు తీసుకుంటారు, ఇంత వీడియో చెప్తున్నారు మేము ఇస్తున్నామని. మనము మన సొంత పని ఉపయోగించి మన కష్టాన్ని అంటే మనకు వీడియో టయాన్ని ఉపయోగించి మనం ఈ పేదవాళ్ళ సేవ చేస్తే మనం చెప్పుకుని తప్పే వాళ్ళు ఒకసారి అర్థం చేయండి. మనం ఎందుకు ఎవరి కోసం భయపడాలా, ఎవరో ఒక పరిజ్ఞానంలో ఒక మాటని భయపడద్దు. ప్రతి ఒక్కటి చిన్న ఒక అచ్చిపండు ఇచ్చినా కానీ ఒక కోతి కార్డు గురించి పెట్టండి. నేను చూసి ఒకరు మాట్లాడు, మనం చూసి ఒకరు మాట్లాడు, విమర్శించి పట్టుకోకుండా ముందుకెళ్ళడమే మన పని. కాబట్టి ఈ రోజు ఈ అవకాశం ఇచ్చిన సోదరునికి మేము ధన్యవాదాలు చెప్తాము. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళందరికీ ఫౌండేషన్ ఆశ్రయించడం మా భవిష్యత్తులో ఎన్నో ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మంచి వివరణ ఇచ్చారు. అయితే అందులో